విశాఖలో కాల్మనీ గ్యాంగ్ ఆగడాలకి మరొక నిండు ప్రాణం బలైంది. రెట్టింపు వడ్డీల ఉచ్చులో చిక్కుకుని వివాహిత సుగుణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పిచ్చిన ధనలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉరితాడుకు వేలాడింది సుగుణ. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ధనలక్ష్మి ఆమె కుమారుడు సుగుణను వేధింపులకు గురి చేశారని అంటున్నారు బంధువులు. వాళ్లే హత్య చేసి ఆత్మహత్యగా డ్రామాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు కదిలేదే లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ మహిళ అనవసర స్థితిలో మృతి చెందినటువంటి ఘటన ప్రస్తుతం విశాఖలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. ఎవరైతే డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఈమె మృతికి కూడా కారణమని చెప్పి ప్రధానంగా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆమె చనిపోయిన ఆవిడ మీకు ఏమవుతుంది? అసలు ఏం జరిగింది? చనిపోయిన ఆవిడ మా ఆవిడండి. పేరు సుగుణ, నా పేరు అప్పనండి. అయితే మా ఇద్దరు పిల్లలు ఉన్నారండి. డబ్బులు అప్పు తీసుకొని తన దగ్గర అప్పు తీసుకొని రత్న అనే ఆమెకు పరిచయం చేసి ఆవిడ దగ్గర నుంచి ముమ్మడి ధనలక్ష్మి దగ్గర ఆవిడ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని వారానికి 20,000 అంటూ తీసుకొని టార్చర్ పెట్టి ఎంతో డబ్బులు వేసిందని 30 లక్షల వరకు వేసిందని వాయిస్ మెసేజ్ పెడుతుందని సార్. ఇది నాకు తెలియకన్నా గత 3 సంవత్సరాల నుంచి ఇది నడుస్తున్నది. నాకు ఈ మధ్యలో తెలిసింది. అయితే రాత్రి వచ్చారు మా ఇంటికి వచ్చి ఉమ్ముడు ధనలక్ష్మి, తర్వాత ఉమ్ముడు భరత కుమారు, తర్వాత వాళ్ళ అల్లుడు వాళ్ళ తమ్ముడు రాజ్ కుమార్ వచ్చి ఎందుకు వచ్చారని అడిగితే మీ ఆవిడ సీట్లు వేసింది, సీట్లు పాడుకొని డబ్బులు కట్టలేదు, అందుకే వచ్చామని అన్నది. అది నిజమో కాదో నేను కనుక్కుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాం. అయితే కట్టకపోతే బాగోదు, డబ్బులు మొత్తం కట్టాలని బెదిరించారు సార్. బెదిరించిన తర్వాత తను అప్పటికి 8:30 అయిపోయింది. 8:30 అయిపోతే నేను వెంటనే మా ఆవిడకి ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ అవ్వట్లేదు. అయితే మా బామ్మర్దికి ఫోన్ చేశాను. మయా సెల్ నా దగ్గర ఉన్నది మయా అన్నాడు. సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చిందంటే సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని ఛార్జింగ్ పెట్టమని ఇచ్చేసి అక్కడికి వెళ్ళిందట అని చెప్పాడు. చెప్తే తర్వాత అలాగా కొంచెంసేపటికి అలా టైం అవుతూ 8-9 అయిపోయింది. 9 అయిపోయిన తర్వాత అందరికి ఫోన్ చేస్తున్నాను. ఎవరిని అడిగినా సరే మా ఆవిడ రాలేదని చెప్తున్నారు. రావలేదని చెప్పిన తర్వాత ఆమె 9:30 అయిన తర్వాత వచ్చిందని ఫోన్ చేశారు. వస్తే బాబు ఈ నెంబర్కి చెయ్యండి బాబు అని చెప్పింది. చెయ్యండి అంటే సరేనమ్మా చేస్తానని చెప్పాను. చేస్తానని చెప్పిన మళ్ళీ పోగొని పోయిన తర్వాత మేము ఫోన్ చేసాం. వచ్చింది అక్కడికి ఏమైనా వచ్చిందేటమ్మని, రాలేదన్నది. మళ్ళీ తను ఇంకొక 5 నిమిషాల్లో ఫోన్ చేసి మా బామ్మడి ఫోన్ చేసి సుమారు 10 అవుతుంది, మీ అక్క ఊరేసుకుంది, త్వరగా రండి బాబు అన్నది. త్వరగా రండి బాబు, తలుపులు ఎరగొట్టండి, మీ ఇంట్లో ఉన్నాక ఎలా ఊరేసేసుకుంటుంది అని మేము పేసి పెట్టి త్వరగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళబోయినప్పటికీ సోఫా మీద హాయిగా కూర్చున్నది. వాళ్ళ అబ్బాయి వచ్చేమో చిన్న అబ్బాయి అంట, ఏం పేరు గోపి. ఆ గోపి అని కుర్రోడు ఉన్నాడు, ఇంకో 2 ఉన్నారు, భర్తను ఉన్నాడు. అయితే తలుపు కొట్టలేదు వాళ్ళు. నేను తలుపు కొట్టాను. తలుపు కొడుతుంటే కుక్కొచ్చి పట్టేసింది నన్ను. ఊరేసేస్తారా వాళ్ళు ఏదో చేసి మా ఆవిడని ఊరేసి చంపేసి నాకు మళ్ళీ తెలియకని మా ఇంటికి వచ్చి 8:30కి మా ఇంటికి వచ్చి మీ ఆవిడ ఏదని ఎంక్వైరీ చేస్తున్నాను.